ఆ రోజు మీకు చూపించిన రూమ్ వచ్చేసి ఇది ఒకటే. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మార్నింగ్ లేచాను అనమాట, వీడియో తీద్దాం. నార్మల్ గా అయితే నేనైతే 7 లేదంటే 7:30కి అయితే లేచి రెడీ అయితే వర్క్ అయితే వెళ్ళిపోయాను. ఈ రోజు స్పెషల్ గా వీడియో తీద్దాం అని చెప్పి అయితే మార్నింగ్ లేచాను 4:30కి. ఈ వీడియో యొక్క వీడియో క్వాలిటీ అన్నది కొద్దిగా లోగా అయితే ఉండొచ్చు, కొద్దిగా మేనేజ్ చేసుకోండి. ఓకే, మనం కొత్తగా డిఫరెంట్ యాంగిల్స్ లో అయితే ట్రై చేస్తున్నాను. బ్లాగ్ అన్నది కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అలాగే కొత్తగా మీకు అనిపించడం కోసం అని చెప్పి దానికోసం అయితే డిఫరెంట్ ప్లేసెస్ లో కెమెరా అయితే పెట్టి తీయడం వల్ల మనకి ఫ్రంట్ కెమెరా కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం రికార్డ్ అవుతున్న ఫుటేజ్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా ద్వారా రికార్డ్ చేస్తున్నాను. క్వాలిటీ అన్నది కొద్దిగా తక్కువ ఉండొచ్చు, లోగా ఉండొచ్చు, కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి ఉండే. ఓకే, ఈ రోజు వ్లాగ్ అనేది దేని గురించి అన్నది మీకు తమిళ అండ్ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటది. ఏదైతే ప్రస్తుతం మేము ఉన్న ఇల్లు అయితే హోమ్ టూర్ అనేది మీకు ఆల్రెడీ పెట్టాను వీడియో అన్నది. ఏంటి ఇంకా హోమ్ టూర్ వీడియో చూడలేదా? ఏం చేస్తున్నాం? కింద కామెంట్ బాక్స్ లో అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉందో, లేదంటే ఛానల్ లోకి వెళ్ళి కూడా విజిట్ చేసి ఒకసారి వీడియో అన్నది చూడు. అది చూసిన తర్వాత వచ్చి ఈ వీడియో చూసామంటే కొద్దిగా నీకు అర్థం అవుతుంది, అలాగే క్లారిటీ మా హౌస్ అంతా ఎలా ఉన్నదో మీకు అర్థం అవుతుంది. ఓకే, ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏదైతే ఆ హోమ్ టూర్ లో మీకు ఒక రూమ్ అయితే చూపించలేదు నేను, అది తర్వాత చూపిస్తానని చెప్పి తర్వాత ఒక సపరేట్ వీడియో చేస్తానని చెప్పి అయితే మీకు చెప్పాను ఆ వీడియోలో. ఈ రోజు ఈ బ్లాగ్ లో అయితే ఆ రూమ్ లో అన్నది ఏమేమి ఉన్నాయి, అలాగే ఆ రూమ్ ఎవరు వాడతారు, అలాగే దేనికి సంబంధించింది మొత్తం అంతా ఈ బ్లాగ్ అయితే మీకు డీటెయిల్ గా అందులో ఉన్నది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, బొమ్మలు ఉన్నాయి, అలా ఉన్నాయి, కింద కామెంట్ అయితే చేయండి. ఇవైతే మాకు కాదు, ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు. ఓకే, సో ఇప్పుడైతే ఆ రూమ్ లో ఏమేమి ఉన్నాయి అన్నది మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు చూసినట్టు మాత్రం అస్సలు ఉండదు. ఒకవేళ మీ లవ్ అండ్ సపోర్ట్ అంటే మాత్రం ఖచ్చితంగా అలా అయితే ఉంటది. ఆ రూమ్ లో ఏమున్నాయో దానికి చూపించే ముందు మా వాడు ఏదో చెప్తాడంట, ఒకసారి వినండి. ఓకే, చెప్పరా. Hello, welcome to my YouTube channel, guys. Please నువ్వు ఇబ్బంది పడకు, నేను చెప్తాను. ఏం లేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటాడు ఏంటి, అలాగే పక్కన ఉన్న గంట సమయంలో కూడా క్లిక్ చేసి ఆల్ అయితే సెట్ చేసుకోమంటాడు. నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుందంట, అంతేనా? వీడియోకి లైక్ అండ్ కూడా కొట్టండి. ఓకే, ఆ రోజు మీకు చూపించిన రూమ్ వచ్చేసి ఇది ఒకటే. ఓకే, ఏం లేదు, ఓపెన్ చేస్తే ఇందులో ఒక లైట్ అయితే పోయింది, ఒక్క సింగిల్ లైట్ ఒకటే ఉన్నది, దీంతోనే మేనేజ్ చేసుకోవాలి. ఓకే, వీడియో క్వాలిటీ అన్నది తక్కువ వస్తుంది. ఏం లేదు, ఎంట్రన్స్ ఇదే. దీన్ని అయితే మొత్తం అందరం వాడతాం. ఈ రూమ్లో వచ్చేసి మొత్తం అన్నీ ఉంటాయి. నా స్టూడియోకి సంబంధించి, స్టూడియో అంటే నేను ఏవైతే యూట్యూబ్లో యూజ్ చేస్తానో ప్రతి ఐటమ్ ఇందులోనే ఉంటుంది. అలాగే రైస్ బ్యాగ్స్ ఇంకా మిగిలిన సామాన్ మొత్తం అన్ని ఇందులో ఈ గదిలోనే ఉంటాయి. ఎక్కువగా ఈ గది అయితే నేనే యూజ్ చేస్తాను. ఓకే, చూడండి, చూపిస్తాను మొత్తం అన్ని ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. ఫస్ట్ ఇక్కడ ఒక మిర్రర్, ఇందులో 15 ఒకటి ఉంది. మనకి రూమ్ ఎంట్రన్స్ లోనే ఇక్కడ అయితే బ్యాక్ సైడ్ బట్టలు హ్యాంగ్ చేసుకోనకు ఉన్నది. అలాగే ఇక్కడ ఒక పెద్ద కబోర్డు. ఓకే, దాని పక్కనే మొత్తం చెప్పాను కదా, మొత్తం అన్ని ఇక్కడ ఉంటాయని. గ్యాస్ సిలిండర్, అలాగే నూనె ఆడించినాకని చెప్పి కొబ్బరి ముక్కలు. అక్కడ ఎక్కువగా రూమ్లో ఎక్కువగా అయితే స్పీకర్స్ అయితే ఉంటాయి. నాకు డీజే అంటే ఇష్టం, అంటే సౌండ్ ఆపరేటింగ్ ఇవి అంతా. ఓకే, దాని గురించి అని చెప్పి ఎక్కువగా స్పీకర్స్ గట్రా ఉంటాయి. అదొక స్పీకర్. అలాగే ఇది చిన్న హోమ్ థియేటర్, దీన్ని రిపేర్ ఉన్నది. సౌండ్ క్లారిటీ అంత బాగా రావట్లేదు, ఒకేసారి డిక్రీజ్ అవ్వడం ఇంక్రీజ్ అవ్వడం అలా ఉంటుంది. అలాగే అక్కడ బ్యాక్ సైడ్ ఇంకొక పెద్ద స్పీకర్ అయితే ఉంటుంది. అలాగే ఇటు సైడ్ మనకి ఒక స్విచ్ బోర్డు అక్కడ. అలాగే ఇది వచ్చేసి నా ఎలక్ట్రికల్ సామాన్లు అయితే ఉంటాయి ఇందులో. ఏవైతే వర్క్ వెళ్ళినప్పుడు ఎక్కడికైనా కంప్లైంట్కి గట్రా వెళ్ళినప్పుడు అయితే ఉపయోగపడతాయి అన్నమాట. ఇందులో స్క్రూ డ్రైవర్, టెస్టర్ ఇవన్నీ అయితే ఉంటాయి. రైస్ బ్యాగ్స్ ప్రస్తుతం ఖాళీ అయిపోయి దీని మీద రైస్ బ్యాగ్స్ అనేవి పెడతారు. అలాగే ఇవి కూడా రైసే. అలాగే ఇక్కడ ఒక కబోర్డు, ఇదే కబోర్డు బీరువా ఏదో ఒకటి మీరు ఏదో ఎన్నుకుంటే అదే. ఇక్కడైతే ఒకటి ఉన్నది, ఇందులో ఉంటాయి. నాది ఇంకొక ఛానల్ ఉండేది, దానికి సంబంధించిన అన్నీ అయితే ఉంటాయి ఇందులో. ఓకే, ఇవి అంతా డీటెయిల్గా మీకు చూపించదలుచుకోలేదు. అలాగే మీద కూడా ఉంటాయి ఇంకానే. ఇది స్పీకర్ బాక్సే, అది స్పీకర్ బాక్సే, అదొక ఛార్జింగ్ లైటు, ఇది స్పీకర్ బాక్సే, ఇన్వర్టర్, అది సాంబల్ బ్యాగ్,
అవి బ్యాగ్స్ గట్ట ఉన్నాయి. ఇక్కడ రీసెంట్ గా దివాళీకి పెట్టిన సీరియల్ లైట్స్ గట్ట అయితే ఉన్నాయి. నేను రూమ్ ప్రత్యేకించి క్లీనింగ్ మొత్తం చేసి చూపిద్దాం అనే అంత టైం అయితే నాకు లేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఎలా ఉందో నేను మార్నింగ్ లేచాను, నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను రెడీ అయ్యి అయితే వీడియో అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. ఓన్లీ నేను నా ల్యాప్టాప్ అన్నది ఆన్ చేసి పెట్టాను అంతే తప్పించి ఈ రూమ్ లో నేను ఏమీ చేయలేదు. ప్రస్తుతం ఇప్పుడు మామగారు అయితే తడిగుడ్డ అయితే పెట్టారు అంతే ఈ రూమ్ లో. నా యూట్యూబ్ సెటప్ వచ్చేసరికి ఏముండదు, సింపుల్ గా టేబుల్ అంతే. నేను వీడియో అయితే ఎడిటింగ్ అన్నది ల్యాప్టాప్ లో అయితే చేస్తాను. చూడండి ల్యాప్టాప్ రూమ్ ఎంట్రన్స్ లో నుంచి కనిపిస్తుంది. ఒక టేబుల్, దాని మీద ల్యాప్టాప్, అలాగే మనకి ఒక హెడ్ ఫోన్స్, ఒక మౌస్ ఉంటుంది, ఒక సాఫ్ట్ బాక్స్. చైర్కి అయితే ఇది యూజ్ చేస్తాను. బ్యాక్ సైడ్ పిల్లో పెట్టి టవల్ అన్నది వేసి ఇదైతే యూజ్ చేస్తాను. ఇది స్టూల్, ఒకవేళ మా ఫ్రెండ్ గట్ట వస్తే అక్కడ కూర్చుంటాడు. డంబుల్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు చేస్తుంటాం. అక్కడ ఒక పెద్ద స్పీకర్ అయితే ఉంది, సబ్ హెడ్ ఫోన్స్, ల్యాప్టాప్, అలాగే మౌస్ ఆన్ అయిపోయింది. మౌస్ తగలడం వల్ల సాఫ్ట్ బాక్స్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు క్వాలిటీ అన్న పెరుగుతుంది. ఇప్పటి వరకు నేను ఇందులో అయితే ఏమేమి ఉన్నాయన్నది చూపించాను. నేను ఇప్పుడు నా ప్రస్తుతం ల్యాప్టాప్లో అయితే ఏముంటాయి అన్నది చూపిస్తాను. అంటే నేను ఏ సాఫ్ట్వేర్ అయితే వాడతాను ఎడిటింగ్ కోసం, అలాగే తమ్నెయిల్స్ తయారు చేయడానికి ఏం వాడతాను, ఒకవేళ వాయిస్ ఎడిటింగ్ చేయాలంటే దానికి ఏం వాడతాను, మొత్తం అన్ని అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ల్యాప్టాప్ స్క్రీన్కి అయితే ఫ్లిప్ అవుతుంది. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది అన్నమాట నాది. ఓకే, ఇందులో నేను మెయిన్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఇది అయితే స్క్రీన్ రికార్డింగ్ చేశాను, కానీ చిన్న ప్రాబ్లం రావడం వల్ల మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి రికార్డింగ్ అయితే చేస్తున్నాను. ప్రస్తుతం సేమ్ ఇదే ఇప్పుడు వ్లాగే ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. డివైస్ రిజాల్వ్ 18లో నేనైతే వీడియో ఎడిటింగ్ అనేది చేస్తాను. అలాగే చిన్న చిన్న ఆడియో క్లిప్స్ గట్రా ఏమైనా ఎడిట్ చేయాల్సి వస్తే ఆడియో రికార్డింగ్ కానీ ఆడియో ఎడిటింగ్ కానీ అయితే నేను ఓడాసిటీ అయితే యూజ్ చేస్తాను. ఈ సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. నేను చిన్న చిన్నవే యూజ్ చేస్తాను. దీన్ని అడ్వాన్స్ లెవెల్లో యూజ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అవుట్పుట్ అయితే వస్తుంది. అలాగే స్క్రీన్ రికార్డింగ్కి, అలాగే ఒకవేళ మనం లైవ్ స్ట్రీమ్స్ చేసుకుందామన్నా సరే ఓబిఎస్ అయితే బెస్ట్ సాఫ్ట్వేర్ అన్నమాట ల్యాప్టాప్స్లో. అలాగే ఫ్రీ, మ్యాక్సిమం స్ట్రీమ్స్ చేసే వాళ్ళందరూ అయితే ఇదే యూజ్ చేస్తారు. థంబ్నెయిల్ తయారు చేయడానికి అయితే నేను క్యాన్వా అయితే యూజ్ చేస్తాను. ఇది ఆన్లైన్ సాఫ్ట్వేర్ అనమాట, యాప్ అయితే డౌన్లోడ్ చేయలేదు. డైరెక్ట్ మనం ఆన్లైన్లో అయితే యూజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ వెబ్. ప్రస్తుతం అదే నెట్వర్క్ అయితే స్లోగా ఉండడం వల్ల లోడింగ్ అయితే అవుతుంది. మీకు కావాలంటే ప్లేస్టోర్లో కూడా క్యాన్వా యాప్ అయితే ఉంటుంది, అందులో కూడా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంటాయి. ఇదైతే లోడింగ్ టైం అన్నది తీసుకుంటుంది, నెట్వర్క్ అయితే చాలా స్లోగా ఉన్నది. ఓకే, చూసారు కదా రూమ్ అన్నది అది ఏం లేదు, కానీ ఇందులో చాలా చేయొచ్చు. రూమ్ అన్నది పెద్దదే రూమ్. మీరు చెప్పండి, మీరు సజెషన్స్ ఏమైనా ఇవ్వగలిగితే ఈ రూమ్లో ఏం డెకరేట్ చేయొచ్చు, ఒక స్టూడియో కింద ఎలా మార్చచ్చు అన్నది మీరు ఏదన్నా మీకు ఆలోచన ఉంటే, సజెషన్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నా వల్ల వీలవుతే నేను ట్రై చేస్తాను. ఓకే, ఈ వీడియో అయితే చూసారు కదా, నేను యూట్యూబ్లో వీడియోస్ అన్నది మొబైల్తో అయితే తీస్తాను. అప్పుడు చూడండి, మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా నా రెడ్మీ Note 9 Pro, దీంతో అయితే వీడియోస్ అన్నది తీస్తాను. ఎడిటింగ్ అయితే ల్యాప్టాప్లో అయితే చేస్తాను, చూపించాను కదా మీకు. అలాగే నేను హెడ్ ఫోన్స్ వచ్చేసి Redgear Cosmo 7.1 హెడ్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తాను. అలాగే దానికి యూజ్ చేసే మౌస్ అయితే నాకు ల్యాప్టాప్తో పాటు వచ్చింది ఫ్రీగానే. GTA ఏదో ఉంటుంది, సంథింగ్ ఎల్స్ నాకు గుర్తొస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. హెడ్ ఫోన్స్ యొక్క లింక్ కూడా కింద అయితే ఇస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా పర్చేస్ చేసుకుందాం అంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. హెడ్ ఫోన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట. దాని సౌండ్ క్వాలిటీ అన్నది మామూలుగా ఉండదు, థియేటర్ ఫీలింగ్ అయితే వస్తుంది. బేస్ గట్ట అయితే హెవీగా ఉంటుంది. వీడియో అన్నది అలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇందాక మా వాడు చెప్పినట్టు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కన్సిడర్ క్లిక్ చేసి ఆల్ అయితే సెట్ చేసుకోండి. ఎప్పుడైతే వీడియో పెడతానో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోకి లైక్ అండ్ కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఓకే, చెప్పావు కదా, అది చెప్పాడు కదా, చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. చెప్పరా, చెప్పాడు కదా, బాయ్.